నమస్కారాలు. నా పైన ఏదైతే మే 12 దాడి జరిగిందో గాజువాక బెస్ట్ వెస్టర్న్ హోటల్ రామచంద్రలో నేటికి 20 రోజులు పూర్తవుతుంది. ఈ రోజుతో ఈ నెల కూడా మారిపోతుంది. రేపు జూన్ 1 రాబోతుంది. కానీ పోలీస్ కమిషనర్ గారు స్పందించారు. నాడు అక్కడ స్పాట్లో ఫోన్ చేసి ఏసీపీకి మాట్లాడారు. కానీ గాజువాక పోలీస్ స్టేషన్ అటు ఏసీపీ కానీ సిఐ కానీ కేసు రిజిస్టర్ చేయకుండా నాంచి వ్యాపారం చేస్తారు. నేను ముందే చెప్పా, ఈ విషయంలో బీవీ రామ్ కాంప్రమైజ్ అనేది జరగని విషయం చెప్పా. అయినా సరే వాళ్ళు ఎందుకు ఎవరు వస్తారో తెలియట్లేదు. నేను ఎందుకంటే ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది క్షేమం మనం చేస్తున్నాను. ఒక వ్యక్తి పైన 100 మంది దాడి చేస్తే కనీసం స్పందించలేదు. ఇదే ఒకవేళ లోకేష్ పైన దాడి చేస్తే ఇలాగే ఉంటారు అడుగుతున్నాను. అంటే ఈవేళ ప్రభుత్వానికి ప్రజల కోసం పనిచేస్తున్నా, వ్యక్తుల కోసం పనిచేస్తున్నా అర్థం కావట్లేదు. నేను నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందిస్తున్నాను. ఏదైతే ఎన్టీఆర్ జయంతిని ఓ జీవో తీసుకొచ్చారో తెలుగు శక్తి ప్రపోజల్కి వీ లవ్ చంద్రబాబు ఫర్ గెటింగ్ ద జీవో. కానీ ఈరోజు మరి నా పైన ఇంత దాడి జరిగిన ప్రభుత్వం ముద్దు నిద్రపోతుందంటే ఇట్ ఇస్ షేమ్ ఆన్ ద గవర్నమెంట్. ఈరోజు రామ్ ఇప్పటికీ అన్ని పార్టీలు కలిసాం. ఇందాక కూడా బొత్స సత్యనారాయణ ఇంటికి కూడా కలిశారు. ఆయన కూడా వెంటనే స్పందించి కమిషనర్ ఆఫ్ పోలీస్కి లెటర్ ఫార్వర్డ్ చేశారు. అంటే నేను అడుగుతుంది ఒకటే, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఎవరైనా ప్రశ్నించవచ్చు. అది రూలింగ్ అవ్వచ్చు, అపోజిషన్ అవ్వచ్చు. తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు. కానీ ప్రశ్నిస్తే చంపేస్తాం, నరికేస్తాం అంటే ఎక్కడ పోతున్నాం? అంటే ఇది రాయలసీమ ఫ్యాక్షన్ అనుకుంటారేంటి? ఉత్తరాంధ్రలో ఒక సంస్కృతి ఉంది, కల్చర్ ఉంది. అలాంటి కల్చర్ని వేళ గాజువాక్లో ఒక మాఫియాగా మారింది. నేను ఈరోజే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో కేసు నమోదు చేశాం. ఆ కేసు నెంబర్ కూడా డైరీ నెంబర్ 12487/IN/2025. ఈ కేసు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన కూడా నమోదు చేశాం. ఎందుకంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తాడుతున్నాను, ఒక వ్యక్తి పైన దాడి చేసి నేను హోమ్ మినిస్టర్కి ఫిర్యాదు చేశాను, సిబిఐకి ఫిర్యాదు చేశాను, నా పైన దాడి ముందే హత్యలు చేశాను, చెప్పినట్టే దాడి జరిగింది. మరి ఇలాంటప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే కొంతమంది కోసం పనిచేస్తారో అడుగుతున్నాను. దాని అపోజిషన్ ఉండొచ్చు. ఇప్పుడు క్వశ్చన్కి వైసీపీయా లేకపోతే కమ్యూనిస్టులా లేకపోతే ఈ పార్టీ కాదు. ప్రభుత్వం గెలిచిన తర్వాత మీరు 5 కోట్ల మందికి మీరు పనిచేయాలి తప్ప నేను కొంతమందిగా పనిచేస్తాను, ఒక పార్టీ వరకు పనిచేయను, అది రాంగ్. అది దాన్ని ఒకటే కోరుతున్నాను, డెఫినెట్గా సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి. రేపు సోమవారం లోపల పోలీస్ కమిషనర్, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ హ్యాస్ టు రివీల్ ద సీసీ ఫుటేజ్ మనం చేస్తున్నారు. ఎందుకంటే నేను భయపడను. ఎందుకంటే బీవీ రామ్కి భయం చేత కాదు, తెలియదు కూడా. నన్ను భయపెట్టాలని చూస్తే చచ్చిపోతారు. నేను ఒకటే వేస్తున్నాను, 3 ఆఫర్లు వేస్తున్నాను. ఎందుకంటే ఈ దాడి వెనకాల పల్లా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు మురళి ఉన్నాడు. మురళి ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని 2019 నుంచి 2024 దాకా ఈ మురళి ఎక్కడ అడుగుతున్నాను. ఈవేళ పల్లా శ్రీనివాస్కి ముఖ్య విషయంగా మారాడంట, మహానాడు అంతా అతరాతం జరిగిందంట. మరి బయట బూస్టప్ లోకేష్కి నేను ఎంతంటే అంతంట. అసలు ఈ మురళి ఎవరో నాకు కావాలి. అంటే ఈవేళ తెలుగుదేశం పార్టీ ఒక మురళి మీద డిపెండ్ అయిందంటే ఈజ్ ఇట్ నాట్ స్టేట్ పార్టీ అడుగుతాను. ఒకప్పుడు అతను బతికేంటి, ఈరోజు బతికేంటి. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు మాజీ పోలీస్ కమిషనర్ సాంబశివరావు కొడుకుతో ఆయన బిజినెస్ చేశాడు, గాజువాకలో సెటిల్మెంట్ చేశాడు. ఈవేళ విశాఖపట్నంలో ఒక రిజిస్టర్ మార్చాలన్నా, ఒక సీఏని మార్చాలన్నా అంతా మురళీ కంట్రోల్ ఉందంట. ఇది షేమ్ ఆన్ ద గవర్నమెంట్. అంటే గత 5 సంవత్సరాల్లో జగన్ వైపు ఉన్నాడు, ఇప్పుడు టీడీపీ వైపు ఉన్నాడు. రేపు ఈ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వెళ్ళిపోతాడు. అంటే ప్రభుత్వాలు మారే కొద్దీ ఈ మురళీ గారు ఎవరు అడుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ మురళీ పైన పూర్తి ఎంకరేజ్ అడుగుతున్నారు. ఈవేళ నా పైనే కాదు, మీడియా మిత్రులు కూడా దాడి చేశారు. మీడియా సోదరులు పిలిస్తే, మీరు పిలిచినా, అపోజిషన్ పార్టీ పిలిచినా, ఎవరు పిలిచినా వస్తారు కవరేజ్కి. అంతేకాదు కవరేజ్కి పిలిచారు కదా అని చెప్పి దాడి చేసేస్తారా? అది వాళ్ళ డ్యూటీ, వాళ్ళు చేస్తారు. అంతేకాని బీవీ రామ్ కవరేజ్కి వెళ్ళారని చెప్పి దాడి చేస్తారంటే వెళ్ళిపోతే అడుగుతాను. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు వెంటనే రియాక్ట్ అయ్యి, ఏది ఇప్పుడు నేనే ఎక్కలేదు, ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళింది, డెఫినెట్గా ఢిల్లీ నుంచే రాబోతుంది. అందువల్ల స్టేట్ డీజీపీ పైన, స్టేట్ సిఎస్ పైన కూడా ఫిర్యాదు చేశాం. ఎందుకంటే వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈవేళ దాడి జరిగింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పంపించింది, ఆయన యాక్షన్ తీసుకోలేదు. అంటే ఒక వ్యక్తిని చంపిస్తా సరే, ఈ బీవీ రామ్ని చంపిస్తా సరే పట్టించుకోవాలని అడుగుతాను. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసమర్థకి నిదర్శనం చేస్తాను.
నేను వెంటనే కోరుతాను, సోమవారం లోపల సీసీ ఫుటేజ్ రివీల్ చేయాలి. నా పైన దాడి చేసిన వాళ్ళందరినీ పనిష్ చేయాలి. వాళ్ళకి ఒకటే ఆఫర్ ఇస్తున్నాను, మారిపో, పారిపో, చచ్చిపో. ఎందుకంటే చెప్తున్నాను, మారిపోయి జైలుకి పో, చచ్చిపోతే నీ కర్మ, భూమి భారం తగ్గిపోయింది. పారిపోతే మాత్రం వేటాడి తీసుకొస్తా, ఒకటి పారిపోలేవు. అందువల్ల ఈరోజు నన్ను బొబ్బిలిపులుగా మార్చింది ఈ ప్రభుత్వం. ఒకప్పుడు శాంతియుతం ఉన్న బీవీ రామ్ని 100 మంది దాడి చేసి బొబ్బిలిపులుగా మారా. అందువల్ల చావును చూసి వచ్చినాడు, నాకు భయం లేదు. ఇంకా ఈవేళ ఈ బీవీ రామ్ ముందు జీవితం ప్రజలకు అంకితం చేయబోతున్నా, ప్రజల్ని విఐపీలు చేయబోతున్నాను. ప్రజాప్రతినిధులు, ప్రజా సేవకులు, మీరు విఐపీలు కాదు, డిఫరెన్స్ మార్చిపోతున్నాను. అంతా ఒకటే కోరుతున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజల పిలిపిస్తాను. తప్పు చేసిన నా కొడుకునైనా సరే సాక్ష్యాలు ఉంటే అప్రోచ్ కావండి, ఆయన బజార్లకి బాధ్యత నాది. మీకు న్యాయం చేసి బాధ్యత నమ్మని చేస్తాను. ఎందుకంటే ఒక అన్నగా, తమ్ముడుగా, మీ ఇంటికి పెద్ద కొడుకుగా, మీ ఇంటి మనోడుగా రాబోతున్నాను. భయం అంటే తెలియదు, భయపెట్టాలని చూశారు. ఒక్కసారి డిసైడ్ అయ్యి పని దూకితే ఎవరిని వదలను. అది ఒకటే చెప్తున్నాను, ఈరోజు సెంట్రల్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవర్ అయినా, పవర్ అయినా నేను రావడం దొరికే. ఇప్పుడు బీవీలో ఎంటర్ అయ్యాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మొత్తం మార్చిపోతున్నాడు. అదే ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, కానీ ఒక్కడి మీద పడిపోతే దండయాత్ర. ఈ బీవీ రామ్ ప్రజాప్రతినిధుల పైన, ప్రభుత్వం పైన దండయాత్ర చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టని కాపాడటం కోసం, భారతదేశం కోసం, నిజమైన స్వతంత్రం దాటం కోసం యుద్ధం చేస్తారు. నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని ఎందరో మంది మహాయులు పోరాడారు. ఈవేళ ఈ తెలుగు జాతి కోసం ఎన్టీఆర్ పోరాట పార్టీ పెట్టారు. ఈవేళ తెలుగు జాతి గౌరవం కోసం, ప్రతిష్ట కోసం బీవీలో దిగబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చి నాకు న్యాయం చేయకపోతే మాత్రం డెఫినెట్గా ఎంతటి వారైనా బీవీలో